కాకినాడ జిల్లా తుని రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తుని వైస్ చైర్మన్ సీటును కైవసం చేసుకునేందుకు యనమల తిప్పలు పడుతున్నారు. అంతలోపే యనమలకు వైసీపీ మరో షాక్ ఇచ్చింది. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ కౌన్సిలర్ల రాజీనామాలతో తునిలో యనమలకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోందా? కాకినాడ జిల్లా తుని పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు వైస్ చైర్మన్ సీటును కైవసం చేసుకుందామని భావించిన అధికార పార్టీకి వైసీపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా తుని మున్సిపల్ చైర్పర్సన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే వైస్ చైర్మన్ ఎన్నిక 4 సార్లు వాయిదా పడింది. దీనికోసం చైర్మన్ సుధారాణి కూడా తన పదవికి రాజీనామా చేయడం వెనుక వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టినట్టు అయిందని టాక్ వినిపిస్తోంది. ఇక తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 30 మంది కూడా వైసీపీ పార్టీ వాళ్ళే. అయితే ఇందులో ఒకరు రాజీనామా చేయగా మరొకరు మృతి చెందారు. మిగిలిన 28 మంది వైసీపీలో ఉంటే అందులో 10 మందిని ఎమ్మెల్సీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తన వర్గంలో చేర్చుకున్నారు. దీంతో 10 మంది టీడీపీ, 18 మంది వైసీపీలో ఉన్నారు. అయితే సమావేశం జరిగితే కొందరిని అడ్డుకోవడం ద్వారా వైస్ చైర్మన్ సీటును కైవసం చేసుకోవాలన్నది అధికార పార్టీ ఎత్తుగడగా ఉంది. కానీ అధికార పార్టీ పాచికలను పారనీయకుండా మాజీ మంత్రిగా తుని ఎమ్మెల్యేగా పనిచేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు. 2014 తెలుగుదేశం గాలిలో కూడా ఆయన వైసీపీ నుంచి తుని ఎమ్మెల్యేగా గెలిచి యనమలకు చెక్ పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న తన వైపు ఉన్న యనమల సోదరుడు కృష్ణుడు సహాయంతో యనమలను ఓ మెట్టు కిందకి దింపేందుకే ఆయన పాచికలు వేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మరో 4 కౌన్సిలర్లను తన పార్టీలో చేర్చుకునేందుకు యనమల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే 4 సార్లు ఎన్నిక వాయిదా పడింది. ఈసారి నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. అయితే యనమలకు వ్యూహానికి ప్రతివ్యూహంగా వైసీపీ కౌన్సిలర్లతో రాజీనామా చేయిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఉచిత పథకాలు ఏవి కూడా ఇప్పటి వరకు ప్రజలకు అందలేదు. ఈ అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. దీనికి తోడు యనమల కుమార్తె తుని ఎమ్మెల్యే దివ్య ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న అసంతృప్తి కూడా టీడీపీ కేడర్లో ఉంది. దీంతో వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తే వైస్ చైర్మన్ ఎన్నిక జరగదు. అంతలోపే మున్సిపల్ చైర్పర్సన్ కూడా రిజైన్ చేశారు. దాంతో ప్రత్యేక అధికారి పరిపాలన తప్పనిసరి అనే టాక్ వినిపిస్తోంది. అసలు ఎన్నికలు జరిగితే తన పట్టు బిగిస్తానని రాజా చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రాజకీయ వ్యూహానికి దెబ్బ కొడుతూ యనమల చక్రం తిప్పారు. ఆయన తనకేమీ తెలియనట్టు అసెంబ్లీకి వెళ్ళిపోయారు. తునిలో మాత్రం గోల్మాల్ జరిగింది. 18 మంది వైసీపీ కౌన్సిలర్లకు గాను చైర్మన్ తన రాజీనామా సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమెతో కలిపి 15 మంది హాజరయ్యారు. మరో 3 వైసీపీ నుంచి జారిపోయారు. దీంతో టీడీపీకి 13 మంది, వైసీపీకి 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అటు ఎమ్మెల్యే యనమల కుమార్తె దివ్య, ఎంపీ జనసేనకు చెందిన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. వారిద్దరికీ ఓట్లు ఉంటాయి. అయితే ఎంపీ తన పేరును ఇక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 2 పార్టీలకు చెరిసమాన బలం ఉంటుంది. దాంతో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఇప్పటి వరకు మున్సిపాలిటీలో తన ఓటు నమోదు చేసుకోలేదు. ఆయన ఓటు నమోదు చేసుకుంటే టీడీపీ బలం 16కు పెరుగుతుంది. దీంతో వైస్ చైర్మన్తో పాటు చైర్మన్ కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. మార్చి 29 వరకు యనమల పదవీకాలం ఉంది. దీంతో ఆయన ఓటు వినియోగించుకుంటారని చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం వైసీపీకి ఎదురు దెబ్బ తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే యనమల మళ్లీ జోక్యం చేసుకున్నారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన తుని వచ్చేశారు. 4 వైసీపీ కౌన్సిలర్లకు తెలుగుదేశం జెండా కప్పేశారు. మరో కౌన్సిలర్
మొదటి వైస్ చైర్పర్సన్ రూపాదేవి విజయవాడలో యనమల కుమార్తె ఎమ్మెల్యే దివ్య సమక్షంలో పార్టీలో చేరారు. దాంతో టీడీపీకి 15, వైసీపీకి 13గా మిగిలింది బలం. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఓట్లు అవసరం లేకుండానే తుని పురపాలక సంఘం టీడీపీ వశం కానుంది. తమ్ముడు యనమల కృష్ణుడిని గట్టి దెబ్బ కొట్టడంతో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షునిగా దాడిశెట్టి రాజా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనను రాజకీయంగా తొక్కేశారు యనమల రామకృష్ణుడు. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, వైసీపీలో చర్చగా మారింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్కు బీజేపీ, జనసేన దూరంగానే ఉన్నాయి.